హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజైతే 31st నైట్ నేనైతే ఇలాగా వాకలైతే కల్లాపు అయితే చిమ్మి ఇలాగైతే 2 డిజైన్లు అయితే వేసి ఒక డిజైన్లో అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాశాను. ఒకటైతే ముగ్గు అయితే పెట్టాను. ఇలాగ సైడ్ అయితే బార్డర్లు కూడా వేసానండి. ఇలా నైట్ అంతా వేయడమే సరిపోయింది. మా పిల్లలైతే చర్చికి అయితే వెళ్ళారు, ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే 12 అయిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తారు. చూడండి, ఇది అయితే ఇంట్లోనే రెడీ చేశానని ఈ వీడియో అయితే పెట్టాను కదా కేకు. ఆ కేక్ని ఇప్పుడైతే కట్ చేస్తున్నారు. మా పిల్లల ముగ్గురు అయితే ఇలా అయితే కట్ చేస్తున్నారండి. ఈ కేక్ కట్ చేసిన తర్వాత అయితే మీకు హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తారు పిల్లలైతే చర్చిలో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిన తర్వాత ఇప్పుడైతే వచ్చారు. అయితే కేక్ అయితే కట్ చేసేసి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే న్యూ ఇయర్ రోజు అండి. ఈరోజే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత అయితే 10 గంటలకి అయితే చర్చికి అయితే వెళ్తాము. ఈరోజు అయితే న్యూ ఇయర్ కదా, కొత్త సంవత్సరంలో వాగ్దానాలు కూడా ఇస్తారు. దీనిలోకి వచ్చేసి చట్నీ అయితే పల్లీలు కొత్తిమీర చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. చట్నీ కూడా చాలా టేస్ట్గా అయితే ఉన్నది. ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. టిఫిన్ అయితే తినేసిన తర్వాత చర్చికి అయితే వెళ్తాము. భోజనాలు కూడా చర్చిలోనే ఏర్పాటు చేశారండి. ఇలా అయితే పిల్లలకి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. పిల్లలు ముగ్గురు అయితే టిఫిన్ తింటున్నారు. వీళ్ళైతే నైట్ అంతా చర్చి దగ్గరే ఉన్నారు. మార్నింగ్ అయితే కొంచెం లేట్గా కూడా లేచారు. లేచి అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు ఫ్రెష్ అయ్యి. ఈరోజు ఈవినింగ్ అయితే ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసుకున్నాను. టీ తాగిన తర్వాత అయితే చిన్నగా వంటను కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే ముందుగా రైస్ అయితే పెట్టుకున్నాను. దీనిలో కర్రీ వచ్చేసి ఎగ్ పుల్లడి అయితే చేస్తున్నాను. ఎగ్ పుల్లడి వచ్చేసి ఓన్లీ 4 ఎగ్స్తో ఇలాగ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్న ఆయిల్లో 4 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ అయితే వేయకుండా ఓన్లీ ఆయిల్తోనే ఈ పుల్లడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా వస్తే కూర కూడా బాగుంటుంది. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా నూనెలోనే మగ్గించుకుంటున్నాను. లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ని అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. 1 నిమిషం అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. నైట్ డిన్నర్లోకి అయితే వంటని అయితే ప్రిపేర్ చేసేసాను. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.